ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ఇంట్లో కానీ బిజినెస్లో కానీ ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్నిట్లలో సాఫీగా సాగిపోయేలాగా, కానీ ఎవరికి ఇష్టమైన దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటే, ఏ ప్లేస్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది? వాస్తుశాస్త్రంలో దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది స్పెసిఫిక్గా. చెప్పండి సార్. ఆ సబ్జెక్టు మీరు కనుక శక్తి చక్రము అని ఉంటుంది. అది శక్తి చక్రం. ఇది మీరు ఏకాశితి పదవాస్తు పూజ అని ఉంటుంది. ఏకాశితి పదవాస్తు అని గళ్ళు పడతారు. 81 గళ్ళు. 81 గళ్ళు పడితే ఆ పూజలో ఈ దేవతల్ని అసులను అందరినీ కూడా అక్కడ ఆవాహనం చేసి పూజ చేస్తారు సర్వసాధారణంగా వాస్తులో. ఒక్కొక్క దేవతకి స్పెసిఫిక్గా ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఒక్కో దేవతకి. ఇప్పుడు మీరున్నారు, మీకంటూ ఒక తత్వం ఉంది కదా. అంతే. నాకంటూ తత్వం, నాకు టాలెంట్, నాకు తత్వం, నాకు మేనరిజం ఉంటుంది. నేను ఒక పని చేయగలుగుతాను పరిపూర్ణంగా, మీరు ఒక పని కంప్లీట్గా కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు, అతను ఒక పని, ఆ కెమెరామెన్ చక్కగా చేయగలుగుతారు. అలాగే ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క దేవతా స్వరూపం ఒక్కొక్క పనిని చాలా స్పెసిఫిక్గా చేయగలుగుతుంది. ఇప్పుడు నాకు కెమెరా హ్యాండిల్ చేయమని ఇస్తే నేను చేయగలను. ఆ కెమెరామ్యాన్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు ఆయన కెమెరా హ్యాండిల్. అంతే కదా. అలా అని ఆయన చెప్పమంటే ఇప్పటికిప్పుడు చెప్పమంటే చెప్పలేడు. మేబీ ప్రాక్టీస్ చేస్తే చెప్పగలుగుతాడేమో. అంతే కదా. అంతే. అంటే ఏంటి, ఆయన దాంట్లో ఆయన ఎలా అయితే నిష్ణాతుడు అయ్యి ఉన్నాడో, మీ దాంట్లో మీరు ఎలా అయితే నిష్ణాతులు అయి ఉన్నారో, ప్రతి దేవత అసుర స్వరూపం ఇంట్లో గృహంలో వాటి వాటి కారకత్వాలు పొంది అవి ఫస్ట్ అలా స్థితి పొందున్నాయనే విషయాన్ని మనం ఫస్ట్ నమ్మాలి. అంటే ఈ బొమ్మలు ఎక్కడ ఏం పెట్టుకునే దానికంటే కానీ ముందు నేను మీకు కొన్ని చెప్తాను ఈరోజు. చెప్పండి సార్. ఇంట్లో ఇవాళ రేపు పూజ గది ఈశాన్యంలో కట్టే సౌలభ్యం కానీ కట్టేవారు కానీ చాలా తగ్గిపోయారు. చాలా మటుకు ఈస్ట్ సెంటర్లో కట్టేస్తుంటారు పూజ గదిని. ఓన్గా కట్టుకునేటువంటి, ఓన్గా ఇల్లు నిర్మించుకోవడం అనేటువంటి చాలా తగ్గిపోయింది. ఆల్రెడీ కట్టుందని కొనుక్కోవడమే. ఎందుకంటే మనిషికి అంత సమయం లేదు, అంత ఓపిక లేదు, చూసుకునేంత తెలియకపోవచ్చు కూడా కొంతమందికి. రెడీగా ఉంది, ఎందుకు రెడీ టు ఆక్యుపై కదా, తీసేసుకుంటున్నాం. సర్వసాధారణంగా ఏమవుతుంటాయంటే తూర్పు ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యము లేదా వాయువ్య ద్వారాలు పెట్టేసినప్పుడు అక్కడ పెట్టడం కుదరదు కాబట్టి ఈస్ట్ సెంటర్లో పెట్టేస్తారు. ఇక్కడ ఏమవుద్దంటే ఈశాన్యంలో గనక మీ ఇష్టదైవం ఫోటో కనుక మీకు లేనట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టదైవము లేకపోతే మిమ్మల్ని రూల్ చేసే ఒక దైవం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. జాతచక్రం తీసుకుంటే నేను ఏ దేవతా స్వరూపాన్ని ఆశ్రయిస్తే రుణము, రోగము, శత్రుత్వం లేకుండా ఉంటాను అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరికి వాళ్ళకి ఆ దేవతను కనుక ఉపాసిస్తే వాళ్ళకి అద్భుతంగా సాగుతుంది. ఒకటి, లేదా వాళ్ళ ఇంటి దైవం, వాళ్ళ కులదైవం ఒకటి ఉంటుంది. ఈ ఫోటో ఖచ్చితంగా ఈశాన్యంలో, ఇంటిలో ఈశాన్య భాగంలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉంటున్నారంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. పెద్ద చెప్పింది పిల్లలు వినాలి, పాటించాలి, వాళ్ళ అభ్యున్నత రావాలి. అలాగే పిల్లలు ఉన్నటువంటి కోరిక కావచ్చు, పిల్లలు చెప్పేటువంటిది పెద్దలకు అర్థం అవ్వాలి. ఈ కమ్యూనికేషన్ మీకు బాగా రావాలి అంటే తూర్పు భాగంలో మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది సీతారాముల కళ్యాణం జరుగుతున్నటువంటి లేదా పట్టాభిషేకం జరిగినటువంటిది. కళ్యాణం తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరిగినటువంటి బొమ్మ పెడితే కనుక ఖచ్చితంగా ఎలా అయితే ఆ రాముడి యొక్క పాలన ఎలా ఉంటుందో ఇంట్లో అలా ఉంటుంది. ఇంట్లో అనారోగ్యం ఎక్కువగా చేస్తుంది అనుకోండి, ఎవరికైనా బాగా అనారోగ్యాలు ఉన్నాయండి, అసలు తగ్గటం లేదు అని, సింహము బొమ్మ ఉంటుంది. సింహం బొమ్మ తీసుకొని ఫస్ట్ కంపాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ బొమ్మ మీరు ఎక్కడ పెట్టాలన్నా ఇంటి డయాగ్రామ్ నీట్గా గ్రాఫ్ పేపర్ మీద వేసి, మనం చాలా వీడియోల్లో కూడా చూపించాం. ఆ గ్రాఫ్ పేపర్ మీద పర్ఫెక్ట్ ప్లాన్ వేసి ఇంటి నార్త్ డిగ్రీస్ ఎన్ని తిరిగాయో చూసుకొని ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగం అనేది ఉంటుంది. ఉత్తర ఈశాన్యము అంటారు దాన్నే తెలుగులో ఉత్తర ఈశాన్యం అంటే, ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటారు. ఆ నార్త్ ఈస్ట్ ప్లేస్లో మెడిసిన్స్ ఎలా అయితే పెట్టమంటారో సింహం బొమ్మను అక్కడ పెట్టమని చెప్పింది శాస్త్రం. అప్పుడు అనారోగ్య సూచనలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి.
ఇవాళ రేపు అందరికీ మనం చూసుకున్నట్లయితే ఏమండి మా ఇంట్లో మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదు అంటూ ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ మీకు బాగా పెరగాలంటే పాతకాలంలో వాయువ్యే భాండార సంస్థితం అని చెప్పి ఒక శ్లోకం ఉంది. అవును, వాయువ్య స్థానంలో భాండాగారం ఉండాలి అనేటువంటిది. చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని పెట్టారు. పెంట అసలు కాదు. ఏ పెంట? గోవులు ఉండేవి వాయువ్యంలో. వాయువ్యంలో గోవులు ఉంటే గోవులకు సంబంధించిన పిడకలు ఉండేవి అక్కడ. కానీ మనుషులు పెంట పెట్టమని చెప్పలేదు అక్కడ వాయువ్యంలో. అర్థమైందండి. మనుషుల మలాన్ని మనుషులు పోయి అక్కడ లెటర్ని మమ్మని చెప్పలేదు. వాయువులో పెంట అంటే గోవులు ఉంటాయి, గోవులు సమృద్ధిగా పాలిస్తాయి వాయువుల్లో ఉంటే. ఆ పాలిచ్చినప్పుడు మరి వాటి పిడకల్ని ఇక్కడ వాయువుల్లో ఉన్న గోవులు తీసిపోయి పిడకలు పోయి ఇంకో దగ్గర కొట్టలేరు కదా, అందుకని ఇక్కడే కొట్టేవారు. అదే మళ్ళీ మీకు వంటకు వాడుకునేవాళ్ళు ఆగ్నేయంలో. ఓకే, అలాగే ధాన్యాగారం కూడా అక్కడ ఉండేది. కాబట్టి ఇప్పుడున్న సిటీ కల్చరు, ఈ అపార్ట్మెంట్ కల్చర్స్లో వాయువ్య దిశలో మీరు ఒక బియ్యం బస్తా పెట్టుకొని ఎగ్జాక్ట్లీ వాయువు ఎక్కడుందో మీరు ఫస్ట్ తెలుసుకొని అక్కడ కనుక మీరు ఒక గుర్రాలు 11 లేదా 12 గుర్రాలు పరిగెడుతున్నటువంటిది వాటర్ బ్యాక్గ్రౌండ్లో పరిగెడుతున్న బొమ్మ కనుక పెడితే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, మనిషికి స్థిరత్వం వస్తుంది. ఓకే, రైట్. అలాగే వీటన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే మనకి దేవతా అనుగ్రహం ఎంత కావాలో పితృదేవత అనుగ్రహం కూడా అంత కావాలి. పితృదేవత అనుగ్రహం కనుక లేదనుకోండి, మీరు ఎన్ని పూజలు చేయండి వేస్ట్. అది ఎన్ని పూజలు చేయండి, 1 కాదు 2 కాదు. నేను హోమాలు చేశాను, యజ్ఞాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, అవి చదువుకున్నా దేవతలు కూడా మిమ్మల్ని కరుణించరు. వాళ్ళకు ఒక రూల్ ఉంది, ఇతను పితృదేవతలు చేస్తున్నాడా, పితృదేవతలకు చేయట్లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన ఇంటికి ఒక మనిషి వచ్చాడు, పెద్ద మనిషి వచ్చాడు. ఆయన ముందు మనం తల్లిని తండ్రిని సరిగ్గా చూసుకోవట్లేదు. ఆయన విషయంలో మన ఒపీనియన్ ఎలా ఉంటుంది? అదే సొంత తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకోవట్లేదు, వీనికి మనం హెల్ప్ చేసేది అనుకుంటాడు. హెల్ప్ చేయాలని వచ్చాడు సార్ మన ఇంటికి, ఒక పెద్ద మనిషి వచ్చాడు. వచ్చినప్పుడు మన ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల సరిగ్గా లేదు. తల్లిని ఎదిరిస్తున్నాం, తండ్రిని మా నాన్న మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి మనకు హెల్ప్ చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడంటే వీడి నేచర్ సరిగ్గా లేదు. సొంత కన్న తల్లిదండ్రులనే సరిగ్గా చూడని వాడు మనం వీడికి హెల్ప్ చేసేది ఏంటి? అదే కోణంలో దేవత కూడా ఆలోచిస్తుంది. పితృదేవతలకు ఎవరైతే చేస్తారో దేవతా అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది. ఇది తెలియదు చాలామందికి. తెలియక నేను ఆ పూజ చేస్తున్నా, ఈ పూజ చేస్తున్నానండి, అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. అయితే ఇంకొంతమంది అంటారు, ఏమండి మేము పితృదేవతలకు కూడా చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం. పూర్వజన్మ కర్మ ఎక్కువగా ఉంది, అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా చేయాలి. దేవతా స్వరూపానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి శరణాగతి పొందాలి. ఇక్కడ ఈ పెద్దవాళ్ళ ఫోటోలు ఏవైతే ఉంటాయో నైరుతి భాగంలో యువతలకి, అంటే నైరుతిలో నైరుతిని మళ్ళీ 2 భాగాలు చేస్తే పశ్చిమం వైపు ఉన్నటువంటి నైరుతి భాగంలో అక్కడ పితృ అనే దేవతా స్వరూపం, పితృపదం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ పెట్టమని చెప్పింది శాస్త్రం. అంటే ఇంటి బ్రహ్మస్థానం నుంచి ఆ పితృపదం ఎక్కడ పడిందో అక్కడ పెడితే ఈ పాయింట్ ఏదైతే ఉందో పితృదేవతల నుంచి మనకు అందేటువంటి ఏదైతే బ్లెస్సింగ్స్ అంటారు, మీరు గమనించండి. మరి ఇప్పుడు ఈ మధ్య మరి ఎవరు తలుచుకుంటున్నారు లేదో, ఏదైనా పనులు అవ్వకపోతే పెద్దవాళ్ళని తలుచుకుంటే పని అయ్యేది. మీరు పాతకాలంలో దెయ్యాలు పెట్టావు ఎవరికైనా. అవును, అరే పెద్దవాళ్ళు ఉన్నారు ఎందుకు ఈ తీర్చరానగానే దన్మని పోయేది అక్కడికి. మీరు ఊర్లలో కనుక్కోండి, పెద్ద వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. మీ తాతల్ని ముత్తాతలను తలుచుకుంటే ఇలా ఎవరి మీదకైనా ఏదైనా వచ్చినప్పుడు పోయిందా లేదా అంటే అవునండి పోయిందని చెప్తారు. మీరు ఊర్లలో కనుక్కోండి, చెప్తారు వాళ్ళు. ఇక్కడంటే ఇవ్వాలంటే అవన్నీ తగ్గిపోయాయి కానీ చెప్తున్నా. అంటే ఏమిటి, వాళ్ళు కంప్లీట్గా మన ఇంటి మీద వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇద్దామని చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫొటోస్ అక్కడ పెట్టడం, వాళ్ళ పితృదేవతలకు చేయాల్సింది చేయడం ఎప్పుడైతే చేస్తామో, ఇంకా చాలా ఉన్నాయి ఫొటోస్. బట్ నేను మీకు ముఖ్యమైనటువంటివి చెప్పాను ఈరోజు. ఇవి కనుక పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే చిన్నవే సార్. ఎందుకంటే మనము వేలు ఖర్చు పెట్టేది కాదు, ఇంట్లో ఉన్న వాటిని ఒక్కొక్క పొజిషన్లో ఎక్కడ కావాలనేది ఇంట్లో సర్దిద్దుకోవడం అంతే. ఎందుకంటే నన్ను అడిగిన దానికి చాలా మంది పూర్వం కూడా చెప్పడం జరిగింది, కాకపోతే ఈ రోజు ఇంకా క్లుప్తంగా దీని గురించి వివరించడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.